వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నిన్న సాయంత్రం హెడ్లైన్స్ చూద్దాం. తంగళపల్లి మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ విద్యాలయం సందర్శనలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గ్రామంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల వద్ద నుంచి ఓపీఎం, హెరాయిన్ 20 లక్షల రూపాయల గంజాయిని స్వాధీనం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోల్కతా ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని అన్నారు. ఆసుపత్రిలో 36 గంటలు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకి డ్యూటీ అయిన వెంటనే డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఘటన జరిగి ఉండేది కాదని, సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడం వల్ల ఘటన జరిగిందని, డ్యూటీలో ఉన్న వైద్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏరియా హాస్పిటల్ పటాన్చెరు నుంచి ఆర్ఎంఓని డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ ధర్నా చేయడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నామంటే, ఆగస్టు 9వ తారీఖున మమైతా దేబ్నాథ్ అనే పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అమానుషంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. దాని గురించి ఈరోజు లేడీస్కి ఎక్కడైనా వర్క్ చేయాలన్నా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో శోకం మిగులుతుంది. సో ఇది ఇప్పుడు మనం ఒక మహిళగా మనం దీన్ని తీసుకోవాలి, కానీ ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లే పోరాడాలనేది లేదు. మహిళగా అందరి బాధ్యత ఉంది సంఘంలో. కాబట్టి అందరూ ఏకమై ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలిగితే ముందు కూడా మహిళలు రక్షణగా, ఎక్కడ అది హాస్పిటల్ అనే కాదు ఏ ఆఫీసులో అయినా కూడా వాళ్ళకి సేఫ్టీగా వర్క్ చేసే సదుపాయాన్ని గవర్నమెంట్ కలిగించాలని చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మేము కూడా లేడీస్ కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోగలరు, కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వకుండా అట్లా చేస్తే కన్నా చాలా కష్టమవుతుంది. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, అది ఏకే ఘర్ అనే హాస్పిటల్ మెడికల్ కాలేజ్. అంత పెద్ద హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా చిన్న వాటిల్లో ఏముంటుందని అందరూ భయపడుతున్నారు. కాబట్టి చెప్పండి ఇమీడియట్ గా, అంటే ఇది డిలే అయ్యేసరికి అది డినైడ్ అయిపోతుంది, కానీ డిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లము. మరి గవర్నమెంట్ అక్కడ కోల్కతా గవర్నమెంట్ ఏమి డెసిషన్ తీసుకుంటుందో మాకు తెలియట్లేదు. ఇది మన నేషనల్ మొత్తం, మన భారతదేశం మొత్తం స్పందించాల్సిన టైం ఇది. కాబట్టి ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయంగా భావించి అందరూ ముందుకు రావాలని అందరినీ కోరుతున్నాం. అందరు మహిళా సంఘాలు కూడా దీనికి స్పందించాలని కోరుతున్నాము. ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘాలు, మిగతా రెవెన్యూ సంఘాల్లో ఉన్న మహిళ అందరూ దీన్ని స్పందించి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏ మహిళకు ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి. వాళ్ళకి కఠినంగా శిక్షించి, ఇంకా మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన మార్పు రావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు. ఫ్యూచర్లో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చి ప్రతి అడుగున వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మహిళను ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళకి కలగాలని ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు జరిగే ఏదన్నా మహిళను ఏదన్నా మాట అన్నా కూడా చాలా కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం కలగాలని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మిగతా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సంఘాలు, టీచర్ సంఘాలు అందరూ వికారాబాద్ జిల్లా బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ కుల్కచర్ల మండల కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కరువైందని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హిందువులను రక్షించవలసిన బాధ్యత మనందరిపై కలదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ప్రహ్లాదరావు, డీసీసీ ఉపాధ్యక్షులు భీమరెడ్డి, బ్లాక్ 2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్, అధ్యక్షులు రాఘవేందర్, వివిధ పార్టీల నాయకులు రామరెడ్డి, రాజు, ఆంజనేయులు, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న నాయకులు కానీ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలో తలదాచుకొని మన ముస్లిం లై ఉండి కూడా మనల్ని వాళ్ళని కాపాడుతుంటే మన హిందువులను వాళ్ళు ఊచకోత కోస్తా ఉన్నారు, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు, మహిళలను కూడా వ్యభిచారం చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా బట్టలు ఇప్పించి ఏ విధంగా పుట్టామనేసారో ఆ విధంగా మన హిందువుల యొక్క మహిళామూర్తులను బంగ్లాదేశ్ లో ఆ విధంగా చేస్తా ఉంటే మన భారతదేశం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తొందరలోనే భారతదేశ మిలిటరీ ఎక్కడ జాయిన్ అయ్యి బంగ్లాదేశ్ యొక్క అరాచకలను అరికట్టి ఖచ్చితంగా భారతదేశం యొక్క హిందువులను భారతదేశంలోకి ఖచ్చితంగా కలపాలని చెప్పేసి మరొకసారి నేను ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ కుంకచర్ల మండల చౌడపూర్ మండల హిందూ బంధువులందరికీ నమస్కారం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, వారి ఆస్తులకు భద్రత లేకుండా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. కారణం మనం కాదు, అయినా కూడా మన హిందుత్వం అనేది ఒకటి ప్రాతిపదికన అక్కడ హింస జరుగుతున్నది. దాన్ని మనం అందరం ముక్తకంఠంతో ఖండించాలని కోరుకుంటున్నాను. హిందూ ధర్మం మామూలు ధర్మం కాదు, మనం ఆ ధర్మాన్ని గౌరవించడం మన బాధ్యత. సరే, నేను మాట్లాడిన బంగ్లాదేశ్ సంఘటన అది అందరం ఈరోజు మనం కారణం అది, కానీ మనం కూడా మన ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం మన ఇంట్లో మన పిల్లలతో సహా ఒక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. వివేకానందుడు కానీ భగవద్గీత కానీ మన ధర్మం కష్ట సుఖాల్లో బతుకునే రక్తం మన హిందువుల్లో ఉంది, మన భారతదేశంలో ఉంది. ఉదాహరణకు గతంలో శ్రీలంకలో తమిళపై ఘోరమైన హింస జరిగింది. ఆ రోజున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన సైన్యాన్ని శ్రీలంకకు తోలి అక్కడ ఎల్టీటీ వాళ్ళను అణగదొక్కిన సంఘటన మన భారతీయులందరికీ తెలుసు. ఆ ఎల్టీటీ వారు ఇతరతోటి రాజీవ్ గాంధీని హత్య చేసిన సంఘటన కూడా ఒకసారి నెమరేసుకోవాలి. అంటే ఇతర దేశాల్లో భారత పౌరులు ఎలాంటి ఇబ్బంది పడినా అడ్డుకుంటుందనే సంకేతమే దీని నిదర్శనం. ఈరోజు బంగ్లాదేశ్లో ఆమె 5 సార్లు ప్రధానమంత్రి అయింది. అక్కడున్న పరిపాలన దీక్షగా ఏది మన పోరాట యోధులకు 30% రిజర్వేషన్ ఆమె ప్రకటించడం జరిగింది. ప్రకటించడం జరిగితే అక్కడున్న ప్రతిపక్షాలే కానివ్వండి, ప్రతి ఒక్క నిరుద్యోగం కానివ్వండి. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగలపల్లి మండలం బద్దలపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యాలయంలో ఎందరు విద్యార్థులు చదువుతున్నారని అడగగా 248 మంది విద్యార్థులు ఉన్నారని, 35 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. కిచెన్ లో సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి ఫ్యాన్లు, విద్యుత్ దీపాల పనితీరును పరిశీలించారు. పలువురు విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు. వారికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా సిద్ధం చేయాలని, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులలో రాణించేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యాలయం ఆవరణలో టాయిలెట్స్, నల్లాలు, సీపేట్ సమస్యలు ప్రిన్సిపల్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్, విద్యాలయం టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్కూల్ గ్రామంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్ఓటీ సైబరాబాద్, ఎస్ఓటీ శంషాబాద్, పటాన్చెరు పోలీసులు కలిసి ఛేదించిన కేసు. రాజస్థాన్ కు చెందిన బుద్ధారాం కోసల్ రామ్ గత 6 నెలలుగా చిట్కూల్ గ్రామంలో అద్దెకు ఉంటూ గంజాయిని అమ్ముతున్నాడు. వారి వద్ద నుంచి 34 గ్రాముల ఓపియం, 8 గ్రాముల హెరాయిన్, 20 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బుద్ధారామును రిమాండ్ చేయగా కోసాలరాం పరారీలో ఉన్నాడు. ఈ మీనింగ్ ఏంటి సార్? దాని మీనింగ్ చెప్పండి. ఓపీఎం అంటే విన్నాం కానీ అది ఫస్ట్ టైం వింటున్నాను. ఓపీఎం ఇక్కడ లోకల్ సేల్ హైదరాబాద్లో సరౌండింగ్ హైదరాబాద్లో అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు. వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ 6 years నుంచి మన దగ్గర ఉంటున్నారు. 6 years 6 years నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చినారని చెప్తున్నారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా చేసినా ఇంతకుముందు ఇన్సర్ట్ తీసుకొచ్చారని చిట్కూల్ గ్రామం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు మండలంలో డ్రగ్స్ కలయికపై సమాచారం అందుకున్న టీనాప్ డిఎస్పీ కృష్ణ కుమార్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, శంషాబాద్ ఎస్ఓటీ టీం, పటాన్చెరు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్సెక్ట్ డ్రగ్ పెల్లెట్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధారాం కోసరాం అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి పటాన్చెరు ఏరియాలో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నుండి బార్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపియం, హెరాయిన్ ఈ 2 డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్పై టీనాప్ వాళ్ళు ఎస్ఓటీ సైబరాబాద్, పటాన్చెరు సైబరాబాద్ పోలీసులు అందరూ జాయింట్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బుద్ధారాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అసలు ఇంటర్నేషనల్ బార్ ఏంటంటే ఓపియం కొంత హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్సంప్షన్ నుంచి వాళ్ళకి ఇష్టం వాళ్ళకి అమ్ముకోవడం గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసరాం అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs, ఓపియం 34 grams, హెరాయిన్ 8 grams రికవర్ జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఓటీ సైబరాబాద్, టీనాప్, తర్వాత పటాన్చెరు లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కండక్ట్ చేసిన కేసు వాళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు అందరికీ రివార్డ్స్ అందజేయడం. కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు సందడి నెలకొంది. వేకువజామునే సుదూర
ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శని త్రయోదశి కావడంతో శని పూజలకు భక్తులు బాండు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు నవగ్రహాల వద్ద సామూహిక శని పూజలు నిర్వహించారు. శనీశ్వరుడికి నల్లబట్ట, నూనె, తైలం సమర్పించి శని పీడిత బాధను తొలగిపోవాలని వేడుకున్నారు. చంద్రమౌళి కోల్కతాలో డాక్టర్ మమతా రేప్ అండ్ మర్డర్ కు వ్యతిరేకంగా ఐఎంఏ పిలుపునిచ్చారు. మేడ్పల్లి ప్రభుత్వ అండ్ ప్రైవేట్ వైద్యులు 24 గంటలు బంద్కు పిలుపునిచ్చారు. మేడ్పల్లి అంబేద్కర్ పార్క్ నుండి శాస్త్రి చౌరస్తా మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడ్వకేట్ బార్ అసోసియేషన్ లో స్థానిక విద్యా సంస్థలు, నాయకులు, ప్రజలు సంఘీభావం ప్రకటించారు. డాక్టర్ మోమినకు న్యాయం జరిగే వరకు ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లపై అఘాయిత్యాలు, దాడులు జరగడం శోచనీయమని, నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.
బులెటిన్ నుంచి హెడ్లైన్స్ మరొకసారి. తంగళపల్లి మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ విద్యాలయం సందర్శనలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గ్రామంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల వద్ద నుంచి ఓపీఎం, హెరాయిన్ 20 లక్షల రూపాయల గంజాయిని స్వాధీనం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఈ బిల్లు సమాప్తం. మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన వీటి లక్ష్యం సమాజహితం.